హలో అండి. నేను మీరా కార్తిక్. ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక వీడియోతో మీ ముందుకొచ్చానండి. అదేనండి ఈ నిమ్మకాయలు. అందరింట్లో నిమ్మకాయలైతే ఖచ్చితంగా వాడతాం. రసం తీసేసి వీటి తొక్కలనైతే పారేస్తాం. కానీ ఈ నిమ్మ తొక్కలతోటి ఎంత అద్భుతాలు చేయొచ్చో ఈరోజు మీకు నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఇంకెందుకు లేట్? ఎలా చెయ్యాలో మీకు చూపిస్తాను పదండి. ఈ రసం తీసేసిన నిమ్మ చెక్కలన్నీ వేస్ట్ అని మనం పడేస్తాం కదండి. కానీ దాన్ని పడేయకుండా ఇలా మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని, దాన్ని మనం ఒక డబ్బాలో ఇలాగ స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. మనకి ఎంత అవసరమో అంత వాడుకొని మిగిలింది ఇంక నెక్స్ట్ టైమ్‌కి వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే, చూడండి గ్యాస్ స్టవ్ ఎలా మురికి పట్టేసిందో. రోజు మనం వంట అయిపోయాక మన గ్యాస్ స్టవ్ పరిస్థితి అందరి ఇళ్లల్లో ఇలానే ఉంటది. ఇంకా సైడ్‌కి నూనెలు గట్రా తుల్లిపోయి బ్యాక్ సైడ్ గోడ అయితే ఇలానే ఉంటది. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయడానికి మనమైతే ఒక లిక్విడ్‌ని తయారు చేసుకుందామండి. స్పూన్ సర్ఫ్ ఏసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఏస్తున్నాను. బేకింగ్ సోడా ఏసుకోవడం వల్ల చాలా బాగా క్లీన్ అవుతాయండి. దీంట్లో మన నిమ్మ తొక్క పేస్ట్ అనేది హాఫ్ ఏసుకుంటున్నానండి. దాంట్లోనే బాగా తళతళ మరిగిన నీళ్ళండి. బాగా మరిగిపోవాలి. అలాంటి నీళ్ళనేవి ఇందులో వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదొక మంచి లిక్విడ్ అనేది తయారైపోయిందండి. ఇందులో గ్యాస్ బర్నర్స్ గానీ, మన దేవుడి విగ్రహాలు కూడా వేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ వస్తదండి. కానీ వేడి నీటిలో దేవుడి విగ్రహాలు వేసుకోకూడదన్నారని మానేశానండి. ఈ ప్లేట్ చూసారా? ఇది మా పిల్లలు చిన్నప్పుడు అన్నం తినిపించిన ప్లేట్. ఇది అసలు నేను వాడడమే లేదు. ఇప్పుడు ఈ నల్లగా ఉన్న ప్లేట్‌ని ఇందులో నేను ఈ నీటిలో వేసుకుంటున్నానండి. ఇది నేను రోజు హారతి ఇచ్చిన పళ్ళెం అండి. చుట్టూ చూసారా ఎంత నల్లగా అయిపోయిందో. ఇది కూడా నేను ఈ నీటిలో వేసుకుంటున్నానండి. ఇది ఒక 20 నిమిషాల పాటు ఇది ఇలాగా నానాలండి. నానితే బావుంటుంది. ఈ వాటర్‌ని నేను ఒక కప్పులోకి తీసుకొని గ్యాస్ స్టవ్ మీద కొద్దిగా అప్లై చేస్తే సరిపోతుందండి. ఎక్కడెక్కడ జిడ్డు పట్టింది, ఆ జిడ్డు పట్టిన ప్లేసెస్‌లోన, గోడల మీద, షింక్‌లోన, మన షింక్ పైపుల్లోన ఎక్కడైనా వేడిగా నీరుండేటప్పుడు ఈ స్క్రబ్బర్‌తో గానీ, ఆ నీరు గానీ ఇలాగ అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చూసారా 20 నిమిషాలు అయిపోయింది. ఈ ప్లేట్ పైనున్న నలుపంతా ఈ మసి అంతా వదిలిపోయింది. కానీ హారతి కదండీ! ఈ బ్లాక్ స్పాట్స్ అయితే వదలట్లేదు. కాబట్టి ఇనుము స్క్రబ్బర్ ఉంటుంది కదా! ఈ ఇనుము పీస్ తోటి చుట్టూ పాముకుంటున్నాను. అప్పుడైతే వదిలిపోతాయి. ఈ ప్లేట్ చూసారా? నేను నానబెట్టేటప్పటికి ఎంత నల్లగా ఉందో. కానీ వాటర్‌లో ఇలా కడిగేటప్పటికే దాని పైనుండే బ్లాక్ అంతా వదిలిపోయి మనకి ప్లేట్‌కి ఒక మెరుపు అనేది వచ్చేసింది చూడండి. ఇది చాలా బావుందండి. లిక్విడ్‌లో ఇలా నానబెట్టినంత మాత్రానే బ్లాక్ స్పాట్స్ అన్నీ వదిలిపోవడం. కొంచెం మనం ఎక్కువ కష్టపడకుండా కొద్దిగా దాని పైన రబ్ చేసామనుకోండి క్లీన్‌గా అయిపోతుంది. ఈ బర్నర్స్ కూడా అలానే క్లీన్ చేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అనంటే ఆ జిడ్డు పట్టిన గ్యాస్ స్టవ్‌కి వంట అయిపోయిన వెంటనే ఆ పైన జిడ్డులు తుడుచుకొని, ఆ గ్లాస్ మీద లిక్విడ్స్ ఏవైనా కొంచెం ఏసుకొని, షాంపూ ఏసుకొని బోలెడు క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చేదండి. కానీ ఇలాంటి ఒక లిక్విడ్ గాని తయారు చేసుకొని అన్నీ క్లీన్ అయిపోతాయి. ఇటు గ్యాస్ స్టవ్ క్లీన్ అయిపోతుంది. మిగిలిన సామాన్లన్నీ క్లీన్ అయిపోతున్నాయి. కాబట్టి ఇది మన ఆడవాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే లిక్విడ్ అండి. ఇదైతే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మా కామెంట్ సెక్షన్‌లో అయితే చూపించండి. ఈ బర్నర్స్ అయితే చూడండి. ఈ బర్నర్స్ అయితే 100% క్లీన్‌గా అని కాదు. చిన్న చిన్న స్పాట్స్ అయితే ఉండిపోతున్నాయండి. ఇవి వదలాలంటే యాసిడ్ ఏసుకోవాలి. మరి ఇంతకంట ఈ లిక్విడ్‌లో అయితే క్లీన్ అవ్వట్లేదండి. అది నార్మల్‌గా నేను క్లీన్ చేసుకున్నానండి. మన ఆడవాళ్ళు రోజు నైట్ గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం, మార్నింగ్ కోసమని నైటే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసేసుకోవడం, కాయగూరలు కట్ చేసేసుకోవడం, మార్నింగ్ కావాల్సిన పనులన్నీ నైటే చేసుకొని పడుకుంటామండి. ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ టైం అయితే మనకు అస్సలు సరిపోదండి. మనం టైం సేవ్ చేయాలంటే ఇలాంటి ఒక లిక్విడ్‌ని తయారు చేసి తప్పకుండా ట్రై చేయండి.